క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. దేవుడు మనకు తన వాక్యము ద్వారా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ తన కుమారునైనను తన కుమార్తెనైనను తన తల్లినైనను తన తండ్రిని నాకంటే అధికముగా ప్రేమించినవాడు నాకు యోగ్యుడు కాదని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు అర్హుడు కాదని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీవు దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. వారితో నేను మాట్లాడకపోతే నేను ఉండలేకపోతున్నాను, వారితో నేను కలిసి ఉండలేకపోతున్నాను, వారితో సహవాసం చేయలేకపోతే నేను ఉండలేకపోతున్నాను, వారితో కలిసి నేను జర్నీ చేయలేకపోతే నేను ఉండలేకపోతున్నాను. ప్రతి నిమిషము వారి యొక్క తలంపులు, ప్రతి నిమిషము వారి యొక్క ఆలోచన, ప్రతి నిమిషము వారిని కోరుకునే స్థితిలో ఉంటే నీవు నిశ్చయముగా దేవుని ఉగ్రతకు కారణమవుతున్నావు. ఎందుకనగా దేవుని లేఖనం రీతిగా తెలియజేస్తున్నది, నీవు ఒక మనుషుని నీ హృదయంలో విగ్రహముగా చేసుకొని ఆ విగ్రహంను ఆరాధిస్తున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు విగ్రహారాధన చేస్తూ నీవు దేవుని యొక్క ఉగ్రతను నీకు నీవే ఏర్పరచుకునిచున్నావు. దేవుడు అబ్రహాముని తనకు వృద్ధాప్యంలో ఇచ్చిన ఇస్సాకుని బలిగా అడిగినప్పుడు అబ్రహాము ఇస్సాకుని ఇవ్వటకు ఎక్కడా వెనుతీయలేదు. దేవుడు అబ్రహామును పరిశీలించిన సమయంలో అబ్రహాము, దేవా, నీవు ఇన్ని సంవత్సరముల తర్వాత నాకు కుమారునిచ్చి మరలా కుమారుని బలివ్వమని నన్ను అడుగుతున్నావు, ఇది ఏమైనా నీకు న్యాయముగా ఉన్నదా? లేక నాకు ఇచ్చిన ఈ కుమారుని నీవు అడుగుతున్నావు అని దుఃఖిస్తూ వేదన చెందుతూ తన ఇంట్లో మోకరించి ప్రార్థన చేయలేదు, తను వేదన చెందలేదు. యెహోవా నాకు ఇచ్చాడు, తిరిగి నేను యెహోవా అడుగుతున్నాడు, నేను దేవునికి ఇస్తానని ఏదైతే బయలుదేరి వాళ్ళు వెళుతుండగా ఆ కుమారుడు ఇస్సాకు అడిగాడు, తండ్రి, కట్టెలు మనము పీఠము ఉన్నవి కానీ బలివ్వటికి గొర్రెపిల్ల ఎక్కడున్నది అడిగినప్పుడు దేవుడు ఏర్పరచుకుంటాడనే విశ్వాసము అబ్రహాముకు ఉన్నది. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు అడిగినా నేను ఇవ్వగలను, ఆ తిరిగి ఇచ్చిన దేవుడు మళ్ళీ తిరిగి నాకు ఇవ్వగలడు, నేను కోల్పోయిన దానికంటే ఇంకా గొప్పగా ఇవ్వగలడని విశ్వాసంతో అతను వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యము జరిగించి, ఇదిగో నేను జనములకు తండ్రిగా నేను చేస్తున్నాను, నిన్ను తరతరములు జనములకు తండ్రిగా నేను నియమిస్తున్నాను, నీ కుటుంబాన్ని నేను ఇసుక రేణువులంత విస్తారంగా అభివృద్ధి పరుస్తున్నానని దేవుడు సెలవిచ్చున్నాడు. అక్కడ తను ఏమాత్రము తన కుమారుని మీద ప్రేమ చూపి తను ఆత్మబంధకంలో ఉండి ఉండలేదు. ఆత్మబంధకం అనగా ఒక వ్యక్తికి మధ్య వారి మధ్య పెనవేసుకున్న ఒక దురాత్మ యొక్క సమూహముల యొక్క ఆలోచనలు అయి ఉన్నవి. ఎందుకనగా దేవుడు ఎక్కడ ఏ మనుషుని కూడా ఆకర్షించుకున్నట్లు కానీ ఏ మనుషుడు కూడా తనను అధికంగా ప్రేమించి ఆత్మబంధకంలో ఉన్నట్లు కానీ ఎక్కడ మనం చూసి ఉండము. యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నప్పుడు పేతురు, నీకు అది దూరం అవునుగాక అని గద్దిస్తున్నప్పుడు అపవాది సాతాను, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, వెళ్ళిపో అని చెప్పేసి పేతురుని అన్నాడు. అక్కడ ఏదైతే ఆత్మబంధకం ఏర్పడిందో ఆ సమయంలో దేవుడు దాన్ని ఖండించాడు. కనుక నీవు దేవుని కంటే వస్తువునైనను, నీ పొలములైనను, నీ ఇంటినైనను, నీ బిడ్డలైనను, నీ కుమార్తెలైనను ప్రేమించినలా నీవు దేవునికి ఏమాత్రము అంగీకారమైన మనిషివి కాదని లేఖనం సెలవిస్తుంది. కనుక నీవు దేవుని ప్రేమించు, దేవుని కొరకే నీవు జీవించు, దేవుడు ఇచ్చినవి దేవుడికి తిరిగినిచ్చి దేవునికి అప్పగించు. ప్రభువా, నా కుమారుడు కాదు నీ కుమార్తె, ప్రభువా, నా కుమారుడు కాదు నీ కుమారుడు, ప్రభువా, నా భార్య కాదు నీ కుమార్తె అని ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగిస్తావో మీరు గొప్పగా ఆశీర్వదించబడి నీ కుటుంబంలో గొప్ప దీవెనలు పొందుకుంటావు. అలా కాకుండా నాది, నా ఇల్లు, నా యొక్క పొలము, నా యొక్క నివాసము, నా యొక్క పిల్లలను అనుకున్నప్పుడు దేవుడు నేనిచ్చిన దాని యందు ఆయన అతిశయించుచున్నాడు, కానీ నా యందు ఎన్నడూ అతిశయించలేదని దేవుని ఉగ్రతకు కారణమవుతావు. కనుక నీవు దేవుని మొదటిగా ప్రేమించేవాడిగా, దేవునికి మొదటిగా విలువిచ్చేవాడిగా, దేవుని మొదటిగా హెచ్చించేవాడిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు అబ్రహాము వలె గొప్ప దీవెనలు పొందుకొని యేసు నామములో ముందుకు సాగిపోదుగాక. ఆమేన్.